తాజాగా విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్, 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. ఎట్లా చూడొచ్చు అసలు? మీరు చూస్తా ఉన్నారు. యాక్చువల్ 2 రాష్ట్రాలు మా గవర్నమెంట్ ఉండే, 2 రాష్ట్రాల గవర్నమెంట్ మా రెన్యువల్ చేయడం జరిగింది. రెండోసారి మూడోసారి కూడా రెన్యువల్ చేయడం జరిగింది. ప్రజలకు మంచి పాలన అందిస్తా ఉన్నాం. అదేవిధంగా అవినీతి లేని పాలన అందిస్తాం. అదేవిధంగా ఆడపడుచులకు సపోర్ట్ చేసే పాలన అందిస్తాం. ఆడపడుచులు అందరికీ బేషరతుగా అందరు సపోర్ట్ చేశారు. మిగతా 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి అయినా, కేరళ ముఖ్యమంత్రి అయినా, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయినా బిల్లుకు అపోజిషన్ చేయడం జరిగింది. ఈరోజు ఆడవాళ్ళే బుద్ధి చెప్పారు. 50% ఉన్న ఆడవాళ్ళు బుద్ధి చెప్పారు. అరే, ఎక్కడైనా జనాభా లెక్క ప్రకారం కాకుండా 50% ఇంక్రీజ్ చేసి అందులో 33% ఆడపడుచులకు ఇంక్రీజ్ చేస్తామంటే, ఈరోజు దాన్ని ఎప్పుడైతే రివర్స్ కొట్టిరో ఆ రివర్స్ ఆడపడుచులు అందరూ కొట్టడం జరిగింది. దాన్ని బట్టి బుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఉందో అవినీతిని అంతం చేసి అభివృద్ధి ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు ఓటేశారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ విషయంలో తీసుకుంటే చొరబాటుదారులకు డోర్ ఓపెన్ చేసిన తృణమూల్ కాంగ్రెస్. అయ్యో పాపం, ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఇంటి దొంగ ఈశ్వరుడు అన్న బట్టలేడు. ప్రతి ఒక్కరు అక్కడికనే వచ్చి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు పోయి టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళను తృణమూల్ కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఎక్కడ ఈ చెవులో ఉండే ఆ చెవులో ఉండే వాళ్ళకు ఓటు ద్వారా బుద్ధి చెప్పినందుకు వాళ్ళందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో డాక్టర్ అమ్మాయి మీద రేప్ జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ అమ్మాయి తల్లికి కూడా ఈరోజు టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ఈ తర్వాత ఇంకో అమ్మాయి మీద రేప్ జరిగితే అరే కుछ ना कुछ देके పేమెంట్ కరికే ఖతం కడదాం అన్నారు. అంటే ఒక అమ్మాయి ఉండి అమ్మాయిలకి సపోర్ట్ చేయకపోతే అమ్మాయిలు పెద్ద బుద్ధి చెప్పారు. దీన్ని బట్టి అవినీతి ఎవరైతే చేస్తా ఉన్నారో, అదేవిధంగా ఆడపడుచులకు ఎవరైతే అపోజిషన్ చేసారో ప్రతి ఒక్కరికి అదే గతి పడుతుంది. రాబోయే రోజుల్లో మనకి ఇక్కడ తెలంగాణ విషయంలో తీసుకుంటే ఈ రెండుకి అదే విధంగా చేసారు. అవినీతిని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఆడపడుచులకు కూడా బిల్లు వ్యతిరేకం చేసిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మూల్యం చెల్లింక తప్పదు. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఓటర్ మహాశయులు చూస్తూ ఉన్నారు. ఓటర్ మహాశయులు ఓటు ద్వారా బుద్ధి చెప్పి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కైవసం చేసుకోవడానికి డోర్స్ ఓపెన్ అయినాయి. అదేవిధంగా 10 తారీఖు నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పెద్ద ఒక ఐడియాలో వస్తూ ఉన్నారు. 7,823 కోట్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్. అందులో భాగంగా సంగారెడ్డిలో, జైరాబాద్లో స్మార్ట్ సిటీలో 15 స్మార్ట్ సిటీలు చేస్తే అందులో ఒక స్మార్ట్ సిటీ జైరాబాద్కి ఇవ్వడం జరిగింది, 3,523 కోట్లు. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవేస్ అయినా, లేకుంటే ట్రైన్స్ అయినా, ట్రైన్ లైన్వేస్ అయినా, రైల్వే స్టేషన్లు అయినా, అదేవిధంగా మల్లాపూర్లో ఒక టర్మినల్ అయినా, ఇట్లా అన్నిటిది ఓపెన్ చేయడం దానికి వస్తుంది. ఆ తర్వాత ఒక బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో దిశానిర్దేశం చేయడానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా తలుచుకుంటే దేన్నైనా కైవసం చేసుకుని ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పంజాబ్లో కూడా టెర్రరిజానికి చాలా మంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా చాలా మంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వస్తే టెర్రరిజాన్ని బ్రేక్ చేస్తుంది, అవినీతిని బ్రేక్ చేస్తుంది. అదేవిధంగా మా పిల్లలంతా డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఈ డ్రగ్స్కు అలవాటు పడి ఏదైతే ఉన్నారో పిల్లలు చాలా ఖరాబ్ అవుతారన్న ఉద్దేశంతోనే అక్కడ ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ రావాలని మీరు చూస్తూ ఉన్నారు. మొన్న ఎంపీల విషయంలో 10లో 7 మంది మన దగ్గర రావడం జరిగింది. ఇట్లా అక్కడ నార్త్ ఇండియాలో పంజాబ్ విషయంలో అయినా సరే, ఇక్కడ తెలంగాణ విషయంలో అయినా సరే, సౌత్లో, నెక్స్ట్ కర్ణాటక అయినా సరే, ఈ విధంగా అన్ని కైవసం చేసుకోవడానికి ఒక మంచి గ్రోత్ ప్లాన్తోనే మంచిగా ఐడియాలు వస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని గవర్నమెంట్లు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ అనే ఒక ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రులైనా, ఒక ఎంపీ అయినా, ఓ ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీ అయినా, ఎక్కడైనా అవినీతి చేసి భూ కుంభకోణాలైనా లేదన్నా ఒక ప్రజాధనాన్ని లూటి చేసిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? దేశం కోసానికి, ధర్మం కోసానికి పాటుపడే భారతీయ జనతా పార్టీ ఆర్నిశలు ప్రతి ఒక్కరికి ఉన్న దాంట్లో తిని ఉండాలి.
వాళ్ళకు సాయం చేయాలి. విద్య విషయంలో అయినా, వైద్య విషయంలో అయినా, నేషనల్ హైవే విషయంలో అయినా, రోడ్స్ కనెక్టివిటీ అయినా, ఎయిర్ కనెక్టివిటీ అయినా, సీ కనెక్టివిటీ అయినా, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే దేశాలతో పోటీ పడడానికి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఆయుధాల విషయంలో మీరు చూస్తూ ఉన్నారు, 75,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేసినాం. ఇంతవరకు 60 సంవత్సరాలు పాలించారు, 70 సంవత్సరాలు పాలించారు, ఏ ఒక్క రోజైనా ఎక్స్పోర్ట్ చేశారా? ఈరోజు మన పాస్పోర్ట్ విషయంలో తీసుకుంటే 50 దేశాలు వితౌట్ వీసాతో మనం పోతా ఉన్నాం. అందుకోసానికి మనం స్ట్రాంగ్ ఉంటే ఇతర దేశాలు కూడా మన ముందు వచ్చిన సింగపూర్ నంబర్ 1 దేశంలో పాస్పోర్ట్ నంబర్ 1 ఉన్నది. 199 దేశాలకు వితౌట్ వీసాతో పోతా ఉన్నాం. ఆ దేశాలతో మనం పోటీపడి మంచి స్ట్రాంగ్గా పోవాలన్న ఉద్దేశంతోనే సెమీ కండక్టర్ విషయంలో అయినా సరే, తర్వాత ఎయిర్పోర్టు ఎయిర్లైన్స్లో రాకెట్ల విషయంలో అయినా వారంతో టెక్నాలజీ తీసుకొని మనం ఆ జాయింట్ వెంచర్గా మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ముందుకు పోవడానికి భారతదేశం ఒకటే చూస్తూ ఉన్నది. వేరే దేశాలతో పోటీపడి మనము స్ట్రాంగ్గా ఆర్థికంగా స్ట్రాంగ్ కావాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నాం. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. సో దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రచారమే దానికి ఎక్కువ ఉపయోగపడ్డదని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు బలంగా చెప్తున్నారు. సో ఎంతవరకు వాస్తవం? మీరు చూస్తూ ఉన్నారు, గతంలో మాకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది చూడండి. ఆ పర్సెంటేజ్ విషయంలో దాన్ని బట్టే మా పర్సెంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో మా పర్సెంటేజ్తోని కమ్యూనిస్ట్ పార్టీకి దెబ్బ జరిగి ఈ యూడిఎఫ్ రావడం జరిగింది. మాతోనే ఈరోజు రావడం జరిగింది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇక్కడ కూడా తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ చాలా ఇంక్రీజ్ అయింది పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది పీవీకేకు బాగా బెనిఫిట్ అయింది. టీవీకేకు చాలా బెనిఫిట్ అయింది. దాన్ని కూడా రాబోయే రోజుల్లో అలయన్స్లో ఏదైతే ప్లాన్ చేస్తారో దాన్ని ప్రపోజల్ పెట్టేసి వాళ్ళు కూడా మదే రావాలని తాతాలు ఆడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉంటేనే మేము దీన్ని ముందుకు నడపగలుగుతాన ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరైతే మాతో సహకరించి మాతోని ఉండి ఎన్డీఏలో ఏదైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళకి 100% సహకరించి పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సహకరిస్తూ ఉన్నాం. ఆ విధంగా సహకరిస్తాం. ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోతాం, డెవలప్మెంట్ చేసి తీరుతాం, అవినీతిని దూరం చేస్తాం, అభివృద్ధిని ముందు తీసుకోవాలి. డిఎంకే నాయకులు గతంలో సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితులు కనబడ్డాయి. ఇలా డిఎంకే ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో సనాతన ధర్మం ఎఫెక్ట్ ఏమన్నా ఉందంటారా ఆ విషయం? 100% కొడుకు కూడా ఓడిపోతా ఉన్నాడు. సనాతన ధర్మం కోసానికి ఆ రోజు మాట్లాడి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని 4,000 సంవత్సరాల కింద తీసుకోండి, 3,000 సంవత్సరాల కింద తీసుకోండి, భారతదేశం మీద ఇతర దేశాలు మొత్తం ఆధారపడి ఉన్నాయి. మన డబ్బులు తీసుకుంటే అన్ని డబ్బులు ఈరోజు డాలర్ కాదు, మన రూపీ విషయంలో తీసుకుంటే కొన్ని 100 రూపాయల దాకా అక్కడ అమౌంట్ ఉండే. మన వజ్రాలైనా వైడూర్యాలైనా అన్ని అప్పుడు దేశాలు వచ్చి మనకు కొలగొట్టినాయి. అంతేగాని పురాతన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ రాబోతూ ఉంటాయి. ఈసుంటి నరేంద్ర మోడీ గారు ఉంటే 80% 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు 2047 ఏదైతే పెట్టడం జరిగిందో, వికసిత్ భారత్ ఏదైతే పెట్టారో వికసిత్ భారత్ భాగంగా అన్ని రంగాల్లో స్పోర్ట్స్ రంగాలైనా మ్యానుఫ్యాక్చర్ రంగాలైనా అదేవిధంగా ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆహార ఉత్పత్తులు 60% ఇతర దేశాలకు మనం పంపిస్తూ ఉన్నాం. మందుల విషయంలో మీరు చూస్తూ ఉన్నారు, కరోనా విషయంలో కూడా ఇప్పుడు ఉత్పత్తి చేసే విషయంలో ఫార్మా రంగాల్లో, ఐటీ రంగాల్లో, వ్యవసాయ రంగాల్లో ఈ 3 రంగాల్లో మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ఈ స్ట్రాంగ్ను ముందు తీసుకుపోతాం. రాబోయే రోజుల్లో ఈ ఆయిల్ ఉత్పత్తిని కూడా తగ్గించి సోలార్తోని కార్లు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఆయిల్ ఏదైతే ఉన్నదో పామాయిల్ కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడనే ప్రొడ్యూస్ చేసి ఆయిల్ దిగుమతి కూడా తగ్గిస్తాము, ఇంపోర్ట్ కూడా తగ్గిస్తాము కూడా అది ప్రపోజల్ ముందుకేస్తూ ఉన్నారు. నేషనల్ హైవే కనెక్టివిటీ కూడా ఏ విధంగా పోతుంది, రోడ్స్ కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, సీపోర్ట్ కనెక్టివిటీ, ఇవి 4 రంగాలు ఉంటే నీకు బిజినెస్ పరంగా అయినా ఇండస్ట్రీ పరంగా అయినా చాలా బ్రహ్మాండంగా దూసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది.